హాయ్ హలో అండి. పుల్లగా కారంగా ఉండే మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ఒక అరచెక్క మామిడికాయ ఉంటే నేను ఇలా ముక్కలు చేసి అయితే చూపిస్తున్నానండి. సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. నేనైతే పైన తొక్క అయితే తీసేసుకున్నాను. కావాలంటే తొక్క కూడా ఉంచుకోవచ్చు. అందులోకైతే సరిపడా కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత పులుపుకు తగ్గట్టుగా ఉప్పు, పులుపుకు తగ్గట్టుగా కారము వేసుకోవాలి. ఆ తర్వాత ఒక్క చెంచా ఆవపిండి అయితే వేసుకోవాలి. అర స్పూను వేయించి పొడిగొట్టుకున్న మెంతుల పిండి అయితే వేసుకోవాలండి. తర్వాత బాగా కలుపుకొని ఆ తర్వాత దంచి పెట్టుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు పచ్చివి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పల్లి నూనె అయితే వేసి పచ్చి నూనె వేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు మెత్తపడకుండా ఉంటాయి. పంట కింద పడితే చాలా బాగుంటాయి. తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలిపేసి 10 నిమిషాలు పక్కకు పెట్టేయాలి. తర్వాత ఈలోపు పొయ్యి మీద బాండీ పెట్టి అందులోకి వేరుశనగ నూనె అయితే వేసుకున్నాను. వేసుకొని అందులో నూనె బాగా కాగిన తర్వాత కాసిన మెంతులు, అలానే కాసింత ఆవాలు, 2 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు అయితే సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కదా, అందుకని అవి కూడా వేసుకుని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత అందులోకి కాస్త ఇంగువ కూడా వేసుకున్నాను. వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా ఈ తాలింపు పోపు అంతా కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇది బాగా చల్లారిన తర్వాత ఆ మామిడికాయ పచ్చట్లోకి, మనం కలిపి పెట్టుకున్న మామిడికాయ పచ్చట్లోకి ఈ పోపు గింజలు, తాలింపు గింజలు వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుని ఉప్పు కారం అది పులుపు సరిపడా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఏమన్నా తగ్గితే మళ్ళీ కలుపుకున్నామంటే పచ్చడి సరిపోతుంది. ఒకసారి రుచి అయితే చూసేసుకోండి. ఇంతేనండి, మన మామిడికాయ ముక్కల పచ్చడి అయితే చాలా సింపుల్గా తయారైపోతుంది. ఎప్పుడైనా ఒక ముక్క ఉన్నా సరే మామిడికాయ ఇలా చేసేసుకోవచ్చు. అంతేనండి. మీకు నచ్చిందా? మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి. బాయ్.